వందనాలు. మరి సువార్త ప్రకటించడానికి మేము ఇక్కడికి వచ్చాం, దేవుని ప్రేమ ప్రకటించడానికి. మరి యేసయ్య మరి మన కోసం మన పాపాలు క్షమించడానికి ఈ లోకంకి దిగి వచ్చాడు. అంటే పరలోకం ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. కానీ అంత పైనుండి యేసయ్య మన కోసం దిగొచ్చాడు. అసలు యేసయ్య మన కోసం దిగి వచ్చి అసలు పాపం చేసుకుంటే మన ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. కానీ యేసయ్య పాపం చేయలేదు. కానీ యేసయ్య మన కోసం, మన పాపాల కోసం తానే చనిపోయాడు. ఎందుకంటే ఈరోజు ఏం చెప్పబోతున్నామంటే గొర్రెల రక్తము మళ్ళీ జంతువుల రక్తంతో మనం పాపం కడుక్కోవాలి అని ఉంటుంది. కానీ మన పాపం చాలా ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి మనం వాటితోటైనా కడుక్కోలేకపోతున్నాం. అందుకే యేసయ్యే తానుగా బలి వచ్చి తన రక్తం పెట్టి మనల్ని రక్షించారు. తన రక్తంతో మనల్ని కడుగుదామని చూశారు. యేసయ్య మన కోసం బలి అయ్యారు. మనము ఈ లోకంలో చాలా బ్రతుకుతున్నాం. ఈ లోకంలో డబ్బు ఉండొచ్చు, ఈ లోకంలో ఆస్తి అన్నీ ఉంటాయి. కానీ ఈ లోకంలో ఉన్నది కొంతవరకే. తర్వాత మనం పరలోకం వెళ్తాం. యేసయ్య పరలోకం వెళ్ళాక రెండు దారులు ఉంటాయి. ఒకటి నరకము, ఇంకోటి పరలోకము. ఈ రెండు దారుల్లో ఏదో పెంచుకొని పరలోకమా నరకమా. ఈ రెండింటిలోని పరలోకం అయితే మంచిగా బంగారంతో నిండి మంచిగా ఉంటుంది. కానీ నరకం అయితే చాలా భయంకరంగా అగ్ని ఆరదు, అక్కడ పురుగు చాలదు. చాలా అగ్ని మండుతూనే ఉంటాం. అక్కడ ఇంకా చావు ఉండదు. అందుకు మనం చేస్తూ బ్రతకాలి. కానీ యేసయ్య తన రక్తం పెట్టి మన పాపాలని క్షమించారు. మరి మనం ఇంకా పాపాలు చేస్తూనే ఉన్నాం. అందుకే యేసయ్య నమ్ముకోండి. ఇంకా చెప్పాలంటే పరలోకంకి వెళ్ళాలి మనం. ఎందుకంటే పరలోకంలోనే నిత్య జీవం ఉంటుంది. యేసయ్య నమ్ముకుంటే పరలోకం వెళ్తాం. ఎందుకంటే ఈ లోకంలో అందరూ పాపం చేస్తారు. అంతెందుకు నేను చెప్తున్నాను కదా, నేను పాపం చేస్తాను. ఈ లోకంలో అందరూ పాపం చేస్తారు. కానీ ఈ పాపాలు క్షమించేవాడు ఒక్కడే ఉన్నారు, అది మన యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఈ పాపాలన్నీ పోతాయి. కానీ మనం మళ్ళీ పాపం చేస్తూ ఉంటాం. అందుకే చర్చికి వెళ్ళి వాక్యం విని మంచిగా ప్రే చేసుకొని ఉంటే అప్పుడు మనం కొద్దిగైనా చేస్తాం. ఎందుకంటే ప్రతి మనిషిలోని పాపం ఉంటుంది. ఎందుకంటే సాతాను ప్రతి మనిషిలోని పాపం ఉంచాడు, తను చాలా ఉంచుతాడు. మరి అవన్నీ తీసివేయాలంటే అది యేసు రక్తం వల్ల సాధ్యం. అందుకే యేసుని నమ్ముకోండి.